జగిత్యాల జిల్లా ధర్మపురిలో పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. అలా చూద్దాం. అడిగినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను ఈ రెండు శాఖలు శాంక్షన్ చేసినటువంటి మేమిద్దరం నిజంగా చాలా సంతోషించాం. ఓ ప్రజాప్రతినిధి అంటే కేవలం హోదా కోసమో, ఓ మంత్రి అంటే విలాసవంతమైనటువంటి జీవితం గడపటం కోసమో కాదు, ఒక ప్రజాప్రతినిధిగా ఒక మంత్రిగా వచ్చినటువంటి అవకాశాన్ని ప్రజల అవసరాలు, వారి అభివృద్ధి కోసం ఆలోచన చేసేటువంటి నాయకుడినే మనం కరెక్ట్గా మనం ఎన్నుకున్నాం, నిర్ణయించాం, ఈరోజు మంత్రిగా చేశాం. నిజంగా మంత్రి ఆ ప్రజల కోసం పనిచేస్తున్నాడని చెప్పి మేమంతా సంతోషించి వెంటనే నువ్వు ఇచ్చే ప్రపోజల్ శాంక్షన్ చేస్తామని చెప్పటమే కాకుండా శాంక్షన్ చేసి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు తీసుకుంటే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్. రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మనం గతంలో చూసేవాళ్ళం. ఎస్సీలకు ఒక దగ్గర, బీసీలకు ఇంకొక దగ్గర, మైనార్టీలకు ఇంకొక దగ్గర, ఓసీలకు ఒక దగ్గర, ట్రైబల్స్కి ఇంకొక దగ్గర. ఈ సమాజాన్ని ముక్కలు చెక్కలు చేసినట్టుగా చిన్నప్పటి నుంచే విద్యాబుద్ధులు నేర్పేటువంటి స్థాయిలోనే విద్యార్థులను విడదీసేటువంటి కార్యక్రమం ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ ద్వారా వేరువేరుగా పెట్టడం వల్ల జరుగుతూ ఉంది. అలా కాకూడదు. ఈ సమాజం అంతా కలిసి ఒక ఉమ్మడి కుటుంబంగా ఎదగాలి. అది చిన్ననాటి నుంచే విద్యాబుద్ధులతో నేర్పించాలి. అలా నేర్పించాలంటే అందరికీ కలిపి ఒక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ ఒక ఉమ్మడి కుటుంబం లాగా తల్లిదండ్రులు విద్యాబుద్ధులు ఎట్లా నేర్పుతారో ఆ రకంగా ఆ పాఠశాలలో ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకి ఒకటే దగ్గర పెట్టి తమ భేదం లేకుండా చిన్ననాటి నుంచే వారిలో ఒక ఆలోచన రేపాలని చెప్పి ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు, నేను, మా మంత్రివర్గ సహచరులు అందరం కలిసి ఆలోచన చేశాం. ఆ ఆలోచనలోంచి పుట్టిందే ఒక ఉన్నతమైనటువంటి ఆశయం. ఈ రాష్ట్ర వ్యాప్తంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్, ఆ స్కూల్స్ మామూలు స్థాయిలో కూడా ఉండటానికి వీళ్ళు ప్రపంచంతో పోటీ పడే స్థాయిలో ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఏ రకమైనటువంటి విద్యా బోధన చేస్తారో ఇంగ్లీష్ మీడియంతో సహా ఆ పాఠశాలలో ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి సంపన్న వర్గాలు చదువుకునే పాఠశాలలో ఎటువంటి వసతులు ఉంటాయో ఆ వసతులు అన్నీ కూడా మనం కల్పించే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్లో మన పిల్లలు మేము అది మిస్ అయ్యామే అనేటువంటి భావం రాకుండా ఉండే విధంగా డిజైన్ చేయాలి. డిజైన్ చేసిన దానికి ఎంత ఖర్చు అయినా పెట్టి ఆ స్థాయిలోనే నిర్మించాలని ఆలోచన చేసినప్పుడు ఒక్కొక్క స్కూల్కి కనీసం 25 ఎకరాలు స్థలం తగ్గకుండా క్యాంపస్ ని నిర్ణయం చేయటమే కాకుండా ఆ స్కూల్ నిర్మాణం కోసం 200 కోట్ల రూపాయలు అవుతాయనంటే చాలా మంది ఆశ్చర్యపోయారు. అంత ఖర్చు పెట్టగలమా? అంత నిర్మాణం చేయగలమా? ప్రపంచంతో పోటీ పడినటువంటి ఉన్నతమైనటువంటి పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించటం అంత అవసరమా అని చాలా మంది అడిగారు. కానీ ఈ ప్రభుత్వం ఒక ఆలోచన చేసి, ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వస్తే పేదల గురించి ఆలోచన చేస్తుందని, బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేస్తుందని, పేదల గురించి ఆలోచన చేస్తుందని ఆశ్రయించి దీవించి గెలిపించి పంపించారు. మన బిడ్డల భవిష్యత్తే మన భవిష్యత్తు, ఈ రాష్ట్ర భవిష్యత్తు. 20 వాళ్ళు చదువుకొని ఉన్నత స్థానంలో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో విద్యాబుద్ధులు నేర్చుకుంటే, ఇంగ్లీష్ మీడియంతో నేర్చుకోగలిగితే రేపు వాళ్ళు ఈ ప్రపంచంలోనే అనేక సంస్థలకి సిఇఓలుగా, లేకపోతే కలెక్టర్లుగా, లేకపోతే రకరకాల ఉన్నత స్థానంలో చేరి ఆ స్థానం నుంచి తెలంగాణ ప్రాంతం కోసం అనేక రకాలైన ప్రణాళికలు తయారు చేస్తారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళ మేధస్సుని ఉపయోగిస్తారు. ఆ స్థాయిలో ఈ బిడ్డల కోసం ఎంత ఖర్చైనా పర్వాలేదు, మొదటి సంవత్సరమే 100 స్కూల్ శాంక్షన్ చేద్దాం. ఒక్కొక్క స్కూల్ కి 200 కోట్ల రూపాయలు ఇద్దాం. 22,500 కోట్ల రూపాయలు అయినప్పటికీ మొదటి సంవత్సరం